న్యూస్ అండ్ డీటెయిల్స్. జూబ్లీ హిల్స్ బీజేపీ అభ్యర్థిపై ఉత్కంఠ వీడింది. ఇక పోటీ చేసే అభ్యర్థిని జాతీయ నాయకత్వం ఖరారు చేసింది. ఎట్టకేలకు దీపక్ రెడ్డిని జూబ్లీ హిల్స్ అభ్యర్థిగా ఫైనల్ చేసింది. ఈ స్థానంలో బీజేపీ తరపున పోటీ చేసేందుకు రేస్లో పలువురు నేతలు పేర్లు వినిపించాయి. కానీ జూలూరు కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ, విక్రమ్ గౌడ్ పేర్లను ప్రముఖంగా వినిపించాయి. కానీ అధిష్టానం మాత్రం లంకల దీపక్ రెడ్డి వైపు మొగ్గు చూపింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీ చేసి 3వ స్థానానికి పరిమితమయ్యారు. ప్రస్తుతం ఆయన బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సన్నిహితుడు అనే పేరుంది. ఇక బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించడంతో 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు పూర్తయిపోయింది. కాంగ్రెస్ తరపున నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత బరిలో ఉన్నారు. రైట్, ఇక 3 పార్టీలకు సంబంధించి కూడా జూబ్లీ హిల్స్ ఎన్నిక రసవత్తరంగా సాగనుంది. దీనికి సంబంధించి కూడా బీజేపీ అధిష్టానం లంకల దీపక్ రెడ్డిని కూడా తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ. ఎట్టకేలకు బీజేపీకి సంబంధించినటువంటి జూబ్లీ హిల్స్ అభ్యర్థి ఎవరన్న దానిపైన అధిష్టానం ఈరోజు క్లారిటీ ఇచ్చిందనే చెప్పాలి. ఈరోజు జూబ్లీ హిల్స్ బీజేపీ అభ్యర్థిగా లంకల్ దీపక్కి ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఏదైతే జనరల్ ఎలక్షన్లో అసెంబ్లీ ఎన్నికల్లో లంకల్ దీపక్ పోటీ చేయడం జరిగింది. మరొకసారి అతను వైపే అధిష్టానం మొగ్గు చూపినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎంతమంది బీజేపీ టికెట్ కోసం ప్రయత్నించినప్పటికీ మరొకసారి లంకల్ దీపక్కే అక్కడ టికెట్ని హైకమాండ్ కన్ఫర్మ్ చేసింది. ముఖ్యంగా ఒకవైపు రాష్ట్ర నాయకత్వం బీసీకి సంబంధించినటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వాలని ఆలోచించినప్పటికీ అంత బలమైనటువంటి నేత ఆ బీసీ క్యాండిడేట్ లేకపోవడంతో మరొకసారి లంకల్ దీపక్ వైపే హైకమాండ్ మొగ్గు చూపినటువంటి పరిస్థితి. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో 3వ స్థానానికి పరిమితమైనప్పటికీ 25,000 ఓట్లను జూబ్లీ హిల్స్లో ప్రధానంగా లంకల్ దీపక్ దక్కించుకోవడం జరిగింది. మరొకవైపు పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి కిషన్ రెడ్డికి 65,000 ఓట్లకు పైగా కూడా కిషన్ రెడ్డికి వచ్చినటువంటి నేపథ్యంలో మరొకసారి లంకల్ దీపక్కే టికెట్ ఇవ్వాలి, మరొక కొత్త నేతను అక్కడ తీసుకొస్తే పార్టీ డిస్టర్బ్ అయ్యేటటువంటి అవకాశం ఉందనేటటువంటి ఆలోచన చేసింది. ఎందుకంటే ముఖ్యంగా ఒకవైపు జూటూరు కీర్తిరెడ్డి కానీ మరొకవైపు వీరపనేని పద్మ కానీ ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతల్ని అక్కడ తెరపైకి తీసుకొస్తే అక్కడ పార్టీ కొంత డిస్టర్బ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఒకసారి లంకల్ దీపక్ గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారు కాబట్టి ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు కాబట్టి మరొకసారి ఈ బలమైనటువంటి నేతని లంకల్ దీపక్నే మరొకసారి బరిలోకి దింపితే అక్కడ అధికార పార్టీకి కానీ అటు బీఆర్ఎస్ పార్టీకి కానీ గట్టి పోటీ ఇవ్వచ్చు అనేటటువంటి ఆలోచనలో భాగంగానే లంకల్ దీపక్కే అక్కడ టికెట్ కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. ఇప్పటి నుంచే బీజేపీ పార్టీ పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారానికి దిగబోతుందని చెప్పాలి. ఇప్పటికే ఒకవైపు అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ 2 పార్టీలు కూడా అభ్యర్థుల్ని ముందుగానే ప్రకటించి ఎన్నికల ప్రచారం చేస్తున్న మరొకవైపు ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి నామినేషన్ సైతం దాఖలు చేసినటువంటి నేపథ్యంలో అదే స్థాయిలో బీజేపీ కూడా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు సిద్ధమవుతుంది. దానిలో భాగంగానే ఈరోజు లంకల్ దీపక్ని బీజేపీ అభ్యర్థిగా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి.